హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇంకా 2 డేస్ నుంచి అయితే హోమ్ అంతా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను కదండి. ముందు రోజు అయితే ఇట్లాగ స్టోర్ రూము, తర్వాత కిచెన్ వచ్చేసి ఇంక ఈరోజు అయితే ఇంక ఇల్లంతా అయితే మొత్తం అయితే ఇంకా డీప్ క్లీన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎలాగో ఈ మంత్ 20 అయితే దివాళీ అయితే ఉంది కదండి. ఎలాగైనా పండుగలు వచ్చి అంటే మన ఆడవాళ్ళకి ఇంట్లో పనులు అనేవి తప్పదు కదా. సో అందుకని చెప్పేసి అయితే ఇంక ఈరోజు అయితే పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంట్లో పని అంతా అయితే చకచక చేసుకుందామని చెప్పేసి అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నానండి. టైం వచ్చేసి అయితే 11 అవుతుంది. ఇంకా అన్నం కూరలు గట్ట అన్నీ వండేసిన తర్వాత అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా 3 మంత్స్ బ్యాకే ఇట్లాగా నేను మొత్తం అనేది క్లీనింగ్ అయితే చేశానఅనమాట. కానీ మళ్ళీ అక్కడక్కడ కొద్దిగా బూజు అయితే ఉంది. పండుగలు వచ్చాయంటే మన ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి. అట్లాగైతే మనకైతే చాలా మనసుకి ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా. సో అట్లాగనమాట. సో అందుకని చెప్పేసి ఎందుకైనా మంచిది ఒకసారి క్లీనింగ్ చేసుకుంటే బెటర్లా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి బాగా అయితే బూజు అయితే కొద్దిగా అయితే ఉందన్నమాట అక్కడక్కడ. ఇంకా మొత్తానికైతే బూజు అయితే దులిపిసానండి. నాకు ఇంచుమించు ఒక 2 అవర్స్ అయితే టైం పట్టిందనమాట ఇల్లంతా మంచిగా క్లీన్ చేసుకోవటానికి. ఇంక ఇక్కడైతే చూస్తున్నారుగా అలాగ మొత్తం ఇట్లా బూజు దులిపేసరికి అయితే చాలా వరకు అయితే వచ్చేసిందనమాట. ఇంకెక్కడైతే దులిపేసిన తర్వాత అయితే ఇంకా పైన కబోర్డ్స్ మీద అయితే ఉంటాయి కదండి. ఇంకా అవి అనేది సెల్ఫ్ల మీద ఉన్నవి ఫోటో ఫ్రేమ్స్ కానీ కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి కదా. ఇంకా అవి అయితే మొత్తం అయితే తుడిచేసి అక్కడైతే పెడుతున్నాను. ఇది వరకు 3 మంత్స్ బ్యాకే పెట్టాను అనమాట. కానీ కొద్దిగా బూజు ఉండడం వల్ల క్లీనింగ్ చేసామంటే ఖచ్చితంగా అన్నీ చేయాల్సిందే. అందుకని చెప్పేసి ఇంకా 1 by 1 అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఎక్కడున్నా అక్కడే తుడిచేసి అయితే క్లాత్ అయితే పెట్టేశానండి. ఇంకా తర్వాత వచ్చేసి అయితే టీవీ కూడా అనమాట. మేము అసలు టీవీ కరెక్షన్ అయితే లేదు, కానీ చూసి చూడకపోయినా కానీ అసలు బాగా బూజు అయితే పట్టేసిందనమాట పైన దుమ్మంతా. ఇంక ఇట్లా కాదని చెప్పేసి ఇంక ఇవైతే గాజు అనమాట బొమ్మలు అనేవి. అవన్నీ తీసుకొని తుడిచేసరికి ఎంత టైం తీసుకుందో తెలియదు. ఇంకెక్కడైతే టీవీ కూడా తుడిచేసానమాట. అప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుందనమాట. ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. సో అందుకని చెప్పేసి అయితే వెళ్ళి చూసేసరికి ఇంకెవరు లేరనమాట. ఇంకెక్కడ ఆ గది ఇంకా బూజంతా దులిపేసి తుడిచేసి అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా విండోస్ అవన్నీ క్లీన్ చేయాలా, ఇంకా అవి కూడా చేస్తాను. ఇంకా ప్రజెంట్ అయితే 2 గదుల వరకు అయితే ఫస్ట్ అయితే బూజు దులిపేసుకుందాము. కిటికీలది ఏముంది తర్వాత ఏం చేసుకోవచ్చు, ఇలా తడిగుడ్డ పెట్టుకొని తుడుచుకోవచ్చు అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా ఈ గదిలోకి అయితే వచ్చేసానమాట. ఇంకా ఈ గదులు అయితే ఫుల్గా అనమాట. కొద్దిగా ఉంది బూజు, అంతగా ఏం లేదు. ఇంకా దానికి వచ్చేసి అయితే ఫ్రిడ్జ్ మీద అయితే చాలా వరకు కొద్దిగా దుమ్ము అయితే ఉంది. మనమైతే అవి డైలీ అయితే వాడము కదండి. ఇంకా అందులోకి వచ్చి ఇంకా వాడిన ఫ్రిడ్జ్ మీద ఏదో ఒకటి పెడతానే ఉంటాము. ఇంక ఇప్పుడైతే పనికిరానివన్నీ పక్కనైతే తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ట్యాబ్లెట్స్ వాడనివి అసలు ఎంత స్టాక్ ఉంటుందో తెలీదు. ఎంత క్లీన్ చేసుకున్నా కానీ ఏదో ఒక టైంలో మనం ఏదో ఒక సరుకులు తెచ్చే ఉంటాము, అక్కడ పెట్టేస్తూ ఉంటాం అనమాట. ఇంకా అలవాటైన ప్లేస్ కాబట్టి. ఇంక ఇప్పుడైతే నా చేతిలో ఉన్న కవర్లోనైతే ఛార్జింగ్ వైర్స్, ఇయర్ బడ్స్, అట్లాగే బ్లూటూత్స్ కొన్ని ఉంటాయి కదండి, వాడనివన్నీ కూడాను. సో ఫోన్ కొన్నప్పటి నుంచి ప్రతి ఒక్క ఫోన్ ఛార్జర్ అయితే ఉంటుంది. అందులోనికి ఇంకా ఏ ఛార్జర్ ఒకవేళ పోయినా అది కాకపోతే ఇది 2 in 1 ఆప్షన్ లాగా ఉంటుందని చెప్పేసి ఏది కూడా పడేయకుండా అయితే ఒక కవర్లోనైతే దాచిపెట్టాను అనమాట. ఇంకెక్కడికైతే వచ్చేసరికి అయితే ఆ పైన ఉంది కదండి కబోర్డ్ లాగా, అక్కడ చెక్కతో ఉంది కదా, అదైతే ఇంకా మా బెడ్రూమ్లో అయితే ఉంటుంది. ఇంకా దాని మీద అయితే మాకు అవైలబుల్గా అందుబాటులో ఉండడం కోసం అనమాట. అక్కడ వరకైతే మా పిల్లల మెడిసిన్ అయితే పెడతానండి. ఇంకా అక్కడైతే మాకు అందుబాటులో ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అయితే అక్కడైతే మెడిసిన్ వరకు పెడుతున్నాను. ఇంకా ఆ బాక్స్ అంటారా, డైలీ పాపకి మా పిల్లలిద్దరికీ మేకప్ చేస్తాను కదా, చిన్న మేకప్ బాక్స్ అనమాట. అసలైన జ్యువెలరీ అంతా కూడాను మా వెనక బీరువాలు అయితే ఉంటాయి అనమాట. ఇవంటే జస్ట్ డైలీ వేర్ అనమాట, బొట్టు కాటుక అట్లా సింపుల్గా అనమాట. ఇంకా అందులో కూడా చాలా చెత్త అయితే ఉందన్నమాట. అందుకని చెప్పేసి అది కూడా ఒకసారి అయితే వదిలించేసి అందులో ఉన్న చెత్త కూడా అయితే బయటకైతే తీసేసాను అనమాట. చాలా టైం అయితే తీసుకుందండి చెత్త అంతా ఒకేసారి ఇట్లా చేసుకోవటానికి. ఇంకైతే ఫైనల్గా ఇంకా పనికొచ్చినవన్నీ అయితే అక్కడ పెట్టేసి దాని మీద ఫస్ట్ అయితే పేపర్ అయితే పెట్టాను. ఇంకా పేపర్ ఇంకా పదే పాడైపోతుంది. పిల్లలు కూడా ఇంకా క్లీన్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటారని చెప్పేసి అయితే డైరెక్ట్గా ఒక వేస్ట్ క్లాత్ అనమాట ఉంటే దాని మీద అయితే క్లాత్ వేసేసి దాని మీద ఇప్పుడు మెయిన్గా ఏమేమి అవసరమో వాటి వరకే కవర్స్లోనైతే పెట్టేసి అయితే అక్కడ పైన అయితే పెట్టేసుకున్నానండి, నాకు అందుబాటులో ఉండడం కోసం అనమాట. ఇంకా అట్లాగా అన్నీ మనం బాక్స్లో పెట్టేసుకున్నామంటే ఎప్పటికప్పుడు మనం ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా అందుబాటులో ఉంటాయి కాబట్టి తీసి అయితే పెట్టేసుకోవచ్చు బ్యాగ్లో అట్లాగా ట్రావెలింగ్ టైంలో అని చెప్పేసి మంచిగా మెడిసిన్ వరకు అయితే ఒక బాక్స్ అయితే పెట్టేశానండి పిల్లల వరకు. ఇంకెక్కడైతే కబోర్డ్లో అయితే బట్టలు అయితే సర్దుతున్నాను. ఆల్రెడీ దుమ్ము అయితే దులిపేస్తాను అన్నమాట. అటువైపు బెడ్షీట్లు అనేవి ఇంకా బ్లాంకెట్స్ అనేవి ఇంకా వర్షాకాలంలో మంచిగా కప్పుకోవడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి సాలువాలు అవన్నీ వాడనివన్నీ పైన అయితే పెట్టేస్తాను. ఇంక ఇప్పుడైతే మనం అది తీయం కాబట్టి. ఇంక ఇటువైపు అయితే మా వారి బట్టలు అయితే పెట్టాను అనమాట. ఒకవైపు అయితే టవల్స్, ఇంకొక వైపు అయితే మా వారి బట్టలు, అట్లాగే బనియన్స్ ఉంటాయి కదా అవి అనమాట.
ఇంకా ఈ సెల్ఫ్ వచ్చేసి మా పిల్లలు అనమాట. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్తే వెళ్తారు కదండి. సో వాళ్ళకి డైలీ వేసేవి వాళ్ళకి ఇష్టమైన బట్టలు అనమాట అక్కడ ఉంటాయి అనమాట. నార్మల్గా డైలీ నైట్ డ్రెస్సులు వేసుకునేవన్నీ కింద సెల్ఫ్లో ఉంటాయి. ఇవంటే డైలీ స్కూల్కి వెళ్తే వెళ్తారు కదా. సో అవి వాటికి అనమాట అక్కడ సెల్ఫ్లను అయితే పెడతానమాట. కొద్దిగా మంచిగా ఉండేవి. డైలీ వేరే నైట్ డ్రెస్సులు అంటే వేరే పెడతాను. ఇక్కడ వచ్చేసి ఇది కూడా అయితే మంచిగా చీప్ రేస్ చిమ్మేసి మళ్ళీ పేపర్ అయితే కొత్తదైతే మార్చాను అనమాట. మార్చేసి ఇంక దాని మీద అయితే వేస్ట్ క్లాత్ ఒకటి ఉంటే పరిచేసాను. అట్లాగే ఎప్పటికప్పుడు మనం క్లీనింగ్ చేసుకుంటే మనకి కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. క్లీనింగ్ చేసామనే మాటే కానీ ఒక 2 డేస్ అట్లా ఉంటుంది ఎక్కడవక్కడ. తర్వాత నుంచి మళ్ళీ సేమ్ రొటీన్ అసలు ఏం ఎక్కడ పెట్టాం కూడా మళ్ళీ వాళ్ళకే తెలీదు. అది కావాలంటే ఇది కావాలంటే ఇది. వీళ్ళకంటే ఎట్ట ఒకటి వేయగలమేమో కానీ మా వారికి అయితే ఏది వేసుకుంటారో ఆయనకే తెలియదు. ఒకటి వేస్తారు ఒకటి తిప్పుతారు అట్లాగనమాట. ఎక్కడ సర్దిని అక్కడ ఉండరనమాట. గొప్ప గలీజ్ చేసేస్తుంటారు. అయినా కానీ మన ఆడవాళ్ళకైతే తప్పదు కదండి ఇల్లు అనేది శుభ్రంగా ఉంచుకోవటం కోసం. ఇంకెక్కడైతే పిల్లల వరకు అయితే సర్దేశానమాట. ఇక్కడికి వచ్చేసి నా టాప్స్ అనమాట. ఇవన్నీ డైలీ వేర్వి. ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు అట్లాగ అవసరం అని చెప్పేసి అయితే ఇక్కడ నా టాపుల వరకు అయితే ఇక్కడైతే పెట్టుకుంటున్నాను అనమాట. బయటకు వెళ్ళేటప్పటికి అనమాట. చాలా వరకు అయితే ఉండేవండి. ఇంకా వీధుల్లోకి కొన్ని అయితే వస్తారు కదా బంతులు కొడతాం అట్లాగని చెప్పేసి అట్లాగే ఇచ్చేసాను అనమాట. ఇంకెక్కడికైతే ఫైనల్గా నా బట్టలు కూడా సర్దేసుకుంటున్నానండి. ఇక్కడ ఈ ర్యాక్ వచ్చేసరికి అనమాట మా వారిదనమాట. డైలీ వేసుకునే పంచులు ఒక దగ్గర, నైట్ డ్రెస్లు ఒక దగ్గర, బనియన్స్ అని అట్లాగనమాట ఇట్లా పెట్టేశాను. ఇవన్నీ ఈ కబోర్డ్లో ఉన్నవన్నీ సెల్ఫ్లో ఉన్నవన్నీ మా నలుగురివి డైలీ వేరు బట్టలే అనమాట. మంచివి కొత్తవన్నీ అయితే వెనక రూమ్లో బీరువాలు అయితే ఉంటాయి. మీరు ఎప్పుడు ఈ 4 గదులు చూసుంటారు. ఇంకా వెనక కూడా ఉందన్నమాట. ఏదో ఒక రోజు అయితే వెళ్ళి అది కూడా మీకు చూపిస్తానండి. ఇంకెక్కడైతే వాడనివి చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా డైపర్ బ్యాగ్ అనేది. ఆ డైపర్ బ్యాగులు అయితే చాలా వరకు మా పిల్లలవి వాడనివి అనమాట. అంటే వాడినవంటే వాడేసి కొద్దిగా పాత అయిపోయి బటన్స్ ఊడిపోయేవి అసలు పనికిరానివి అన్నట్టు ఒక 2-3 టైమ్స్ వేసినవి అనమాట. చిన్నప్పుడు మంచిగా ఉండేవన్నీ పెద్ద అయినప్పుడు వేద్దాం అనుకుంటాం కానీ పెద్ద అయిన టైంకి వాళ్ళకైతే పట్టవు. ఎవరికి ఇవ్వలేము వండలేము. అందుకని చెప్పేసి అయితే ఇంకా సరేలే మా వారు బయట నుంచి వచ్చాకైతే ఇచ్చేద్దాము. బయటకు వెళ్ళని పడేస్తారు లేదంటే ఏదో ఒక రోజు చూసి కాల్చేద్దామని అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా వేస్ట్ వాడని కూడా ఇంట్లో ఉంటే ఏదో దానివల్ల స్పేస్ అనేది చాలా ఎక్కువ ఆక్యుపై చేస్తూ ఉందని నేనైతే ఇంకా ఆ బ్యాగ్ అనేది తీసి పక్కకైతే పెట్టేశానండి. అసలు ఎంత టైం తీసుకుందో తెలియదు. ఫైనల్గా అయితే 2 బ్యాగుల బట్టలు అయితే వేస్టేజ్ అంతా వచ్చిందనమాట పిల్లలవి మా వారివి అయితే. ఇంకెక్కడైతే మొత్తానికైతే ఇట్లా సర్దేశానండి. చాలా వరకు మొత్తం క్లీన్ చేసేస్తాను కబోర్డ్ వరకు అయితే. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను అనమాట కబోర్డ్ అనేది ఒకసారి సర్దుదాము మంచిగా అని చెప్పేసి అయితే ఫైనల్గా ఈ రోజుకైతే కబోర్డ్ కూడా సర్దేశానండి. ఇంకొకటి ఏంటంటే కూలర్ మీద కూడా కొద్దిగా డస్ట్ అంటే ఉంటే అది కూడా తీసేసి మంచిగా అది కూడా క్లీన్ చేసేసి దాని మీద పేపర్ అయితే వేసి ఎప్పట్లాగే ఇంకా అక్కడైతే మేము ఛార్జింగ్స్ అయితే పెట్టుకుంటాం అనమాట మా ఫోన్స్కి. అక్కడ స్విచ్ బోర్డ్ అయితే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇంకా కింద ఉంటే పిల్లలు అయితే తీసేసుకుంటారని. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. ఇంకా ఇదే కంటిన్యూషన్ ఉంటుంది. పార్ట్ 2 అయితే పెడతాను అనమాట. లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని ఆఫ్ అయితే చేశానండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.